హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాలు ఆ టాపిక్ పైన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాంతీయ మండలి కిందికి వస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏ ప్రాంతీయ మండలి కిందికి వస్తుంది? దక్షిణ ప్రాంతీయ మండలి. దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర జాబితాపై కేంద్ర శాసనాలు చేయు అధికారం కలదు? దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర జాబితాపై కేంద్రం శాసనాలు చేయు అధికారం కలదు? 250. ఆర్టికల్ 250 ప్రకారం కేంద్రం శాసనాలు చేయు అధికారం కలుగుతుంది. ప్రాంతీయ మండలికి ప్రతి రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడే మంత్రుల సంఖ్య ఎంత? ప్రాంతీయ మండలికి ప్రతి రాష్ట్రం నుండి ఆ రాష్ట్ర గవర్నర్చే నామినేట్ చేయబడే మంత్రుల సంఖ్య 2. నెక్స్ట్, రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టం చేయుటకు గల ప్రత్యేక పరిస్థితులు ఏంటివి? రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టం చేయుటకు గల ప్రత్యేక పరిస్థితులు ఏమిటివి? సో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 250 ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయమని కేంద్రాన్ని కోరినప్పుడు, జాతీయ ప్రాముఖ్యం గల అంశంలపై 249A ఆర్టికల్ కింద రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో ఆమోదించినప్పుడు పార్లమెంట్ చట్టం చేస్తుంది. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ స్కెడ్యూల్లో పేర్కొన్నారు? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏ స్కెడ్యూల్లో పేర్కొన్నారు? 7వ స్కెడ్యూల్లో. 7వ స్కెడ్యూల్లో. కింది వాక్యాలను గమనించండి. గమనించి ఈ కింది వాక్యాల్లో సరైనది ఏదో చెప్పండి. ఓకే, సో సమాఖ్య ఫెడరేషన్ అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడా వాడబడలేదు. కరెక్ట్ అండి. ఫెడరేషన్ అనే పదం మన రాజ్యాంగంలో ఎక్కడా వాడబడలేదు. రాజ్యాంగంలో ఇండియా అనగా భారతదేశము యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వర్ణించబడింది. కరెక్ట్. ఇండియా అనగా భారతదేశంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్గా వర్ణించబడింది. భారత సమాఖ్య వ్యవస్థ రాష్ట్రాల అంగీకారంతో ఏర్పడలేదు. భారత సమాఖ్య వ్యవస్థ రాష్ట్రాల అంగీకారంతో ఏర్పడలేదు. ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, మన దేశంలో రాష్ట్రాలకు సమాఖ్య నుండి వేరుపడే స్వేచ్ఛ లేదు. ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ వచ్చి ABCD అండి. ABCD. అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారు? అంతర్రాష్ట్ర మండలిని ఉపరాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. ఏ సందర్భంలో రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన అంశాలపై పార్లమెంటు చట్టం వస్తుంది? ఏ సందర్భంలో రాష్ట్ర జాబితాలో పొందుపరిచిన అంశాలపై పార్లమెంటు చట్టం వస్తుంది? ఎమర్జెన్సీ కాలంలో, దేశ శ్రేయస్సు దృష్ట్యా రాజ్యసభ తీర్మానం చేసినప్పుడు, రాష్ట్ర శాసనసభ ఒక తీర్మానం ద్వారా చట్టం చేయమని పార్లమెంటును కోరడం ద్వారా, సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. పైవన్నీ. ఉమ్మడి జాబితా అంటే ఏమిటి? ఉమ్మడి జాబితా అంటే కేంద్రం ఒక్కటి మాత్రమే చట్టాలు చేయ వీలైనది, రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయ వీలైనది. పై 2. సో ఆన్సర్ ఏది కాదండి. ఏది కాదు. కింది వాటిని జతపరచండి. కింది వాటిని జతపరచండి. సో కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను. కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను వచ్చేసి కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను. రాష్ట్రం విధించి రాష్ట్రానికి చెందే పన్ను వినోదపు పన్ను. రాష్ట్రం విధించి రాష్ట్రానికి చెందే పన్ను వినోదపు పన్ను. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను కేంద్ర ఎక్సైజ్ పన్ను. కేంద్రం విధించి వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే పన్ను
స్టాక్ ఎక్స్చేంజ్లపై పన్ను. నెక్స్ట్, కింది వాటిలో సంఘర్షణాత్మకమైనవి ఏవి? కింది వాటిలో సంఘర్షణాత్మకమైనవి ఏవి? గవర్నర్ పదవి, అఖిల భారత్ సర్వీసులు ఉండడం, పై 2 అండి. సో కింది వాటిలో సంఘర్షణాత్మక ఏవి? పై 2, గవర్నర్ పదవి, అఖిల భారత్ సర్వీసులు 2 సంఘర్షణాత్మకమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.